హాయ్ గైస్, హలో అండి. వెల్ ఈరోజు మనం ఎగ్ కర్రీ చేసుకుంటున్నామండి. 3 ఎగ్స్, 4 ఎగ్స్ వేసుకుందాము. ఇంకొకటి తెప్పిస్తాను. 4 ఎగ్స్ అండి, కొట్టి బౌల్లో వేసుకుందాము. ఎగ్స్ చూసారు కదా, 3 ఆనియన్స్ కట్ చేసుకుందాము. అలానే 2 మిర్చీస్ కూడా కట్ చేసుకుందాము. తర్వాత చూద్దాము. ఇవన్నీ కొట్టి బౌల్లో వేసుకున్నాక, ఆనియన్స్ కట్ చేసుకున్నాక తర్వాత చూద్దామండి. చూసారు కదండి, 3 ఎగ్స్ కొట్టి వేసేసుకున్నాము గిన్నెలో. ఇప్పుడు ఈ ఆనియన్స్ కట్ చేసుకున్నాక చూద్దామండి. ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ 3 టమాటోస్ మిక్సీ పట్టుకున్నాము. తర్వాత చూద్దాము. 3 టమాటోస్ గ్రేవీ చేసుకున్నామండి, ప్యూరీ. 2 మిర్చీస్ కట్ చేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొత్తిమీర, 1 స్పూన్ కారం అండి. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, పసుపు, స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఒక పావు ఆయిల్ వేసుకుందాము. ముప్పావు వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర అవి చిట్పట్టలాడాక మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకుంటున్నామండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుందామండి. దాని తర్వాత మనం పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకుందాము. కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. గోల్డ్ కలర్ వచ్చింది కదండి కొంచెం. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఉప్పు, కారం కూడా వేసేసుకుందాము. టమాటో వేసుకుందామండి. ఇక్కడ మనం వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాము. ప్యూరీ చేసుకున్నాం కదా టమాటో, పచ్చగా చేసుకున్నామండి. ఇది వేసేసుకున్నాము. కొంచెం వాటర్ వేసి వేసుకున్నాము. ఒక 2 మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఉప్పు, కారం వేసేసుకున్నామండి. మూత పెట్టుకుందాము. పచ్చి వాసన పోవాలి కదా. మనం పచ్చిదే పేస్ట్ చేసాం కదా. చూద్దామండి. 2 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకుంటాం కదా, 3 ఎగ్స్, అందుకనే 1 స్పూన్ కారం వేసానండి. సాల్ట్ కూడా వేసుకుందాము. 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి, ఒక 1/2 స్పూను. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. కలిపేసుకుందామండి ఒకసారి.
వేసుకుందాం. ఇందులో లిక్విడ్గా ఉండాలి కదండి, మనం ఎగ్స్ వేసుకోవాలి కదా. అందులో కొంచెం వాటరీ ఉంటే ఎగ్స్ అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే అందులో ఉప్పు కారం అంతా పట్టాలి కదా. చూసారు కదా ఫుల్ గ్రేవీ ఎంత బాగా అయ్యిందో. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఎగ్ వేసుకుందాం, ఇది బాయిల్ అయ్యాక. ఇప్పుడు ఈ ఎగ్ వేసేసుకుందామండి. కర్రీ అయిపోయింది కదా, బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ ఎగ్ వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ ఎగ్ అంతా వేసేసుకోవాలండి. కలిపొద్దండి, అలానే మూత పెట్టేసుకుందాము. ఒక 3 మినిట్స్ తర్వాత చూద్దాము. 4 మినిట్స్ అయిపోయింది, దగ్గర 5 మినిట్స్ కావస్తుందండి. చూద్దాం ఒకసారి. వావ్, చూసారా, గుడ్డు కలపకుండా వదిలేస్తే మన ఎగ్ కర్రీ రెడీ అండి. చూసారు కదా ఎంత బాగా అయ్యిందో. అంతా అలానే వేసేసామండి. చూసారు కదా విరగకుండా చాలా బాగా అయ్యిందో. సైడ్కి గ్రేవీ కూడా ఉంది. చూసారు కదా, మన ఎగ్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కొత్తిమీర వేసేసుకుందామండి ఇందులో. కొత్తిమీర వేసేసుకుందామండి ఎగ్ కర్రీలో. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. అయిపోయిందండి, కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. చూసారు కదా, మన ఎగ్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇలానే వెరైటీ డిష్లు చేసి తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ గైస్. కమెంట్స్లో చెప్పండి ఎగ్ కర్రీ ఎలా ఉందో. థ్యాంక్ యూ.